హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అయితే తెలుసుకోబోతున్నాం వ్యాలరెంట్లో అయితే ఒక రిస్ట్రిక్షన్ అయితే పడ్డది నాకైతే. సో అది ఎలా తొలగించుకోవడం అనేది చెప్తాను మీకైతే. సో మనమైతే ఇంటర్ఫేస్లో ఉన్నాం. సో గేమ్ ఇంటర్ఫేస్ స్టార్టింగ్లో, అండ్ ఇప్పుడు ప్లే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే సో పార్టీ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అని పడింది. సో మీరు ఏ మోడ్లో చూసుకున్నా సరే, సో షిఫ్ట్ ప్లే, స్పైక్ రష్, డెత్ మ్యాచ్ అండ్ టీమ్ డెత్ మ్యాచ్. సో డెత్ మ్యాచ్ వచ్చింది, బట్ ఇక్కడ కూడా మనకైతే ఎర్రర్ అనేది వచ్చింది. చూడండి, 2 hours ఉంది. సో నాకైతే నిన్న నైట్ అయితే గేమ్ ఆడాను అండ్ 335 hours అయితే రిస్ట్రిక్ట్ అయింది. సో ఇప్పుడు కొద్దిగా తగ్గింది. అండ్ ఎందుకు వస్తుందంటే మనము నార్మల్గా మ్యాచ్ ఆడతాం కదా, మనం మ్యాచెస్. అండ్ అందులో అయితే సో నాకైతే ఇది 4th టైం. అండ్ ఒకసారి ఏమైందంటే నేను మ్యాచ్ ఆడుతుండగా కరెంట్ అయితే వెళ్ళిపోయింది అండ్ నాకైతే యూపీఎస్ కూడా లేదు. సో అండ్ ఏమైందంటే నేను మళ్ళీ వచ్చి కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే సో రిస్ట్రిక్ట్ అయింది. సో ఎందుకని తెలుసుకునేసరికి, సో మనము ఎలాగైతే మైన్క్రాఫ్ట్లో ఏఎఫ్కే చేస్తాం కదా, సో ఫార్మ్స్ కోసం. సో మనం ఇప్పుడు క్రీపర్ ఫామ్ కానీ ఐరన్ ఫామ్ చేసినప్పుడు మనకు ఐటమ్స్ రావాలని మనం ఏఎఫ్కే చేస్తాం కదా. సో ఎటు కదలకుండా అలాగే ఉండడం కానీ, అలాగే వదిలేసి వెళ్ళిపోవడం కానీ చేస్తాం కదా. సో అలా వదిలేసి వెళ్ళిపోయినట్టు మనకైతే ఇక్కడ రిస్ట్రిక్ట్ అయితే అవుతుంది మనకైతే. సో దాన్నే ఏఎఫ్కే పెనాల్టీ అంటారు. సో మీకు గేమ్ స్టార్టింగ్లో కూడా ఒక బ్యానర్ అయితే పడుతుంది మీకైతే. అండ్ అక్కడ మీకు క్లియర్గా రాసి ఉంటుంది, సో యువర్ ఏఎఫ్కే పెనాల్టీ ఇష్యూ అనుకుంటా అక్కడ ఉంటుంది. సో అట్లా అయితే వస్తుంది మనకైతే. సో ఇక్కడ మనకైతే రిస్ట్రిక్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా మనం స్కిప్ చేయొచ్చు అంటే, మనమైతే ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు. సో జస్ట్ మనం చేయాల్సింది ఒకటే, సో మన వ్యాలరెంట్ అకౌంట్కి సో మనం ఒక రిక్వెస్ట్ అయితే పంపాలి. సో ఇది ఇంకోసారి జరగదు అని మనమైతే రిక్వెస్ట్ అయితే పంపాలి. అండ్ ఇది నాకు 4th టైం అని చెప్పిన కదా. సో అంతే మరి. సో లెట్స్ గో, మరి స్టార్ట్ చేద్దాం. సో మీరు మ్యాచ్లో ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు అయితే ఆడండి. సో మరి లెట్స్ గో, మరి చూసేద్దాం. మరి క్రోమ్లోకి వెళ్ళండి. ఏం సెర్చ్ చేయాలంటే మీరైతే సో వ్యాలరెంట్ అని సెర్చ్ చేయండి. వ్యాలరెంట్ అని సెర్చ్ చేసిన తర్వాత సో మీకైతే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్లే వ్యాలరెంట్ టుడే. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మనకైతే ఇప్పుడు ఇక్కడైతే ఉంది వ్యాలరెంట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ సపోర్ట్లోకి వెళ్ళాలి. సో సపోర్ట్ కింద సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా అయితే సో మీరైతే సైన్ ఇన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసి కింద సబ్మిట్ ఏ టికెట్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరైతే చూజ్ ఏ రిక్వెస్ట్ టైప్ అని ఉంది కదా, డిస్కస్ పర్సనల్ సస్పెన్షన్ ఆర్ రెస్ట్రిక్షన్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరైతే. సో అప్పుడైతే మనమైతే ఈ పేజ్కి అయితే ఎంటర్ అవుతాం. సో నేనైతే ఇదంతా చేసేసాను. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో ఈ పేజ్కి అయితే ఎంటర్ అవుతాం మనమైతే. సో ఏం లేదు, సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు డిస్కస్ పర్సనల్ సస్పెన్షన్ ఆర్ రిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఏం రాసి ఉందంటే మనకైతే ఏదైతే రిస్ట్రిక్ట్ పడిందో పెనాల్టీ, సో ఆ పెనాల్టీ వాయిస్ చాట్ మీద పడింది అని అడుగుతుంది. సో మనకైతే ఆబ్వియస్లీ వాయిస్ చాట్ మీద పడలేదు. సో నాకైతే మీకు వాయిస్ చాట్ మీద పడితే వాయిస్ చాట్ మీద పెట్టుకోవచ్చు. అండ్ నాకైతే ఇప్పుడు ఏఎఫ్కే మీద పడింది కాబట్టి సో నేనైతే నో అని సెలెక్ట్ చేస్తున్నాను. సో అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాట్ ప్లాట్ఫామ్ ఆర్ యువర్ రిక్వెస్టింగ్. సో ఇక్కడ మీరు ఏ ప్లాట్ఫామ్, సో మీరు ఎక్స్బాక్స్ కావచ్చు, ప్లే స్టేషన్ కావచ్చు, ఆర్ పీసీ. సో నేనైతే ఆల్మోస్ట్ పీసీ అందరూ ఉంటాను. సో నేనైతే పీసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు సబ్జెక్ట్ దగ్గర సో ఇది ఏదైతే ఉందో, సో సబ్జెక్ట్ ఏంటంటే మనం వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నాం అనేది మన సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ ఏం రాస్తారంటే సో మీ వాయిస్ చాట్ అయితే వాయిస్ చాట్ పెనాల్టీ ఇష్యూ అని రాయండి. అండ్ నాదైతే ఏఎఫ్కే ఇష్యూ కాబట్టి సో ఏఎఫ్కే పెనాల్టీ ఇష్యూ ఆన్ మై వ్యాలరెంట్ అకౌంట్. సో ఇలా అయితే రాస్తాయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మనం ఇన్ గేమ్ బ్యాన్ గురించి అడుగుతున్నాం కాబట్టి సో డిస్కస్ గేమ్ బ్యాన్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకైతే డిస్కస్ క్వీన్ అండ్ రెస్ట్రిక్షన్స్. సో ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కరెంట్లీ ప్లేస్డ్ పెనాల్టీ విల్ నాట్ బీ రిమూవ్డ్ ఆర్ అడ్జస్టెడ్. ప్లీజ్ రీడ్ అబౌట్ బ్యానబుల్ బిహేవియర్ అండ్ బ్యాన్. సో ఇది టిక్ ఉంచుకోండి. సో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూపిస్తుంది మీకైతే విచ్ డూ యూ నీడ్ హెల్ప్ విత్. సో ఇక్కడ మీరైతే ర్యాంక్డ్ క్వీన్ కాదు, సో మనదైతే నార్మల్ క్వీన్ కాబట్టి సో నార్మల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో నాది ర్యాంక్డ్ క్వీన్ అయితే కాదు, సో నార్మల్గా మనకు పడింది కాబట్టి. అండ్ ఇక్కడనైతే
మీరైతే చూసుకోవచ్చు. సో ఈ సబ్జెక్ట్ మీరైతే ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరైతే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నేను చూపిస్తాను, రాసుకున్నాను. సో సబ్జెక్ట్, సో మనకైతే ఏఎఫ్కే పెనాల్టీ ఇష్యూ కాబట్టి అయితే ఏఎఫ్కే పెనాల్టీ ఇష్యూస్ మై అకౌంట్ అని పెట్టుకున్నాను నేనైతే. అండ్ మెసేజ్ కాబట్టి హలో రోహిత్ సపోర్ట్ టీమ్. సో ఇదైతే మెసేజ్ అయితే ఉందో సో మీరు ఏం లేదు డైరెక్ట్ కాపీ చేసుకోండి. సో కాపీ చేసి సో మీరు ఏదైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, సో డిస్క్రిప్షన్లో ఇదైతే ఉంటుందో సో దాన్ని మీరు పేస్ట్ చేసారు డిస్క్రిప్షన్లో. సో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద మనకైతే నేమ్ అని ఉంటుంది. సో ఇక్కడ నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ యువర్ రోహిత్ ఐడి అండ్ ట్యాగ్ ఇచ్చేసేయండి. అండ్ యువర్ సర్వర్ రీజియన్, సో మీ సర్వర్ ఏదైతే రీజియన్ ఉందో సో అది మీరైతే ఇచ్చేసేయాలి. సో నేనైతే ముంబైని అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయింది ప్రాసెస్. సో ఓకే డన్. సో ఇలా అయితే డిస్క్రిప్షన్ అయితే నింపేసేయాలి. సో ఓకే, సో ఇదైతే అప్లోడ్ అవుతుంది ఇమేజ్ అయితే. సో నాకు ఫస్ట్ టైం జరిగినప్పుడు నేను ఒక టికెట్ సబ్మిట్ చేశాను. సో నాకైతే రెస్ట్రిక్షన్ అది వెళ్ళిపోయింది. సో అప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 hours ఏమో వచ్చింది అప్పుడు రెస్ట్రిక్షన్. సో ఇప్పుడు 13 days అంటే కష్టం కదా. సో అందుకే నేనైతే మీకోసం కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను. అప్లోడ్ అయింది. సో మన ఫోటో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మీరు కావాలంటే తీసేసుకోవచ్చు ఫోటో అయితే. అండ్ ఇప్పుడు మనమైతే సబ్మిట్ అయితే చేసేయాలి. సో ఒకసారి చూసుకోండి అన్నీ కరెక్ట్ ఇచ్చినామా లేదా అనేది. సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా పేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అండ్ కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది. సో డన్, మనకైతే సబ్మిట్ అయింది. సో ఇక్కడ రిక్వెస్ట్ వాస్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్. సో సబ్మిట్ అయిపోయింది మన రిక్వెస్ట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ నాకైతే ఈమెయిల్ అయితే వచ్చింది. సో రాత్ గేమ్స్ నుంచి. సో ఇది నిన్న వచ్చింది. సో 22 August. సో నిన్నైతే వచ్చింది ఈమెయిల్ అయితే. సో నాకైతే ఏమని వచ్చిందంటే మీరు ఏఎఫ్కే వేయడం వల్ల మీకైతే ఈ పెనాల్టీ ఇష్యూ అండ్ క్వీన్ అయితే పడింది. సో అందుకే మీరైతే సో దీనికి మేము ఎటువంటి రిమూవ్ అయితే చేయలేము మేమైతే. సో మా దగ్గర నుంచి ఎటువంటి సపోర్టు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే సో మేము దీనికి ఏం చేయలేము. సో మీరు ఆ టైం ఎక్స్పైర్ అయ్యే వరకు మీరైతే వెయిట్ చేయాలని అంటున్నారు వాళ్ళైతే. సో టైం ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేయాలంటే మనం అయితే ఫస్ట్ టైం కనుక మీకైతే ఇలా వచ్చినట్టయితే సో మేబీ ఇష్యూ అయితే అవ్వచ్చు. బట్ నాది 4th టైం కాబట్టి సో తీసేయలేమంటున్నారు. సో అందుకే సో ఏం లేదు వెయిట్ చేయడమే. సో 13 days అయితే వెయిట్ చేయాలి.